టమాటా పెసరపప్పు కూర తయారు చేసుకున్న విధానం చూద్దాం. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. సింపుల్గా ఒక 5-6 నిమిషాలలోనే రెడీ అయిపోయే పెసరపప్పు కూర తయారు చేసుకున్న విధానం చూద్దాం. అందుకు ఒక అర్ధగంట ముందు వేయించి కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, కడాయి వేడైనాక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైనాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 అట్లా వేగుతున్నప్పుడు ఒక చితక్ కొట్టుకున్న 7-8 వెల్లుల్లి రెబ్బలు, తుంచుకొని 2 ఎండుమిర్చి, ఒక 4 కరివేపాకు రెమ్మలు, కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ, కట్ చేసుకున్న ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం ఇంగువ, స్పూన్ పసుపు, అర్ధగంట ముందు వేయించి నానబెట్టుకున్న పెసరపప్పు. 1 కప్పు నానబెట్టుకున్నానండి. ఇది నాని ఇట్లా ఎక్కువైంది. పెసరపప్పు ఉడకబెట్టకుండా సరేనండి, ఇట్లా వేస్తేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇది వేగేదాకా వేయించాలండి. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. ఒక 5-6 నిమిషాలు మంచిగా పప్పు ఇట్లా వేగిపోతుంది. ఇట్లా వేగినాక ఉప్పు కారం వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు కూడా వేసినా కదండి. 1½ టీ స్పూన్ కారం, 2 స్పూన్లు ఉప్పు అండి. ఈ స్పూన్ తోటి పెసరపప్పులకు ధనియాల పౌడరు మంచి టేస్ట్ ఇస్తుందండి. 1 టీ స్పూన్ అంత వేసిందండి ధనియాల పౌడరు. ఇప్పుడు ఇంత మంచిగా వేగిపోయింది పప్పు. ఇది వేగిపోయిన దాంట్లో కట్ చేసుకున్న ఒక 4 టమాటాలు, టమాటా మగ్గినాక కొన్ని నీళ్ళు వేసుకోవాలండి. చిన్న మంట మీద పెట్టి మంచిగా టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనకి ఎన్ని కావాలో అన్ని చూసుకొని వేసుకోవాలి నీళ్ళు.
ఒక 2 నిమిషాలు హైలో పెట్టి తర్వాత చిన్న మంట మీద పెట్టి మగ్గించుకోవాలి పప్పు. 2-3 నిమిషాల తర్వాత ఇంకొక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. 2-3 నిమిషాల తర్వాత రెడీ అయిపోయిందండి పప్పు. చాలా బాగుంటుంది ఇది. కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.